విడవలూరు మండలం ముదివర్తి గ్రామవాసుల 25 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహాయ సహకారాలతో 63 నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఇళ్ల పట్టాలు పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాంతానికి జై భీమ్ నగర్ గా నామకరణం చేయగా స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముదివర్తి గ్రామానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బీదర్ రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు స్థానిక టీడీపీ మరియు కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారిని మన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీదర్ రవిచంద్ర గారు, మిగతా అందరి పట్టాలు మన ఎంఆర్ఓ గారు మీ ఇళ్లకు వచ్చి మీకు అందిస్తారు. ఇద్దరికి చాలా అత్యవసరమైనటువంటి పని ఉంటుంది, అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటాం. ఈ గ్రామంలో ఈ ఇళ్ల పట్టాల సమస్య 2004 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2004 నుంచి 9 నుంచి 14 మళ్ళీ 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 14, 9, 19, 24 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 25 సంవత్సరాల ప్రయత్నాలు, పట్టాలిచ్చి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల క్రితం 2004లో పట్టాలు ఇచ్చారు. ఆనాడు కూడా కలెక్టర్ అనంతరామ్ గారు, అప్పుడున్నటువంటి ప్రభుత్వం అందరూ, కానీ ఎవరికి కూడా ఆ స్థలాలు పంచుకొని వాటిలో ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి రాలా. ఎన్నికలైన తర్వాత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ గ్రామ సమస్య వారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారితో, స్థానిక ఎంఆర్ఓ గారితో, గ్రామ నాయకులతో, మండల నాయకులతో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్య మీద పరిష్కరించి ఈ రోజు మీ అందరికి 63 మందికి పట్టాలు అందజేసేందుకు వారిద్దరు కూడా గ్రామానికి విచ్చేసి మీకు ఆ పట్టాలు అందజేసేదానికి విచ్చేశారు. సుదీర్ఘ కాలం ఎదురు చూపుల తర్వాత మీకు పట్టాలు అందజేస్తున్నారు. మీ అందరితో ఎంపీ గారు కూడా అనేక కార్యక్రమాలున్నా ముదివర్తి గ్రామానికి వచ్చి ఈ సమస్య ఎన్ని సంవత్సరాలు పెండింగ్ అంటే గడపడానికి కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ వారికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. 7:30 కల్లా ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారి ఇంటికి రమ్మని, అందుకే ఎమ్మెల్యే గారు కూడా హడావుడి పడుతున్నారు. నేను 1-2 గంటలో ఉండి అందరితో, ఇక్కడ ఈ గ్రామ మహిళలందరితో గడపాలని చెప్పి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి పరుగులు తీయాలా, టయానికి వెళ్ళగలనో లేదా అనేటువంటిది దాంతో అందరితో త్వరగా కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పి కోరడం జరిగింది. మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి నాడున జై భీమ్ నగర్ ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అభివృద్ధికి చిరునామాగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రభుత్వ నిధులతో పాటుగా విపిఆర్ ఫౌండేషన్ నుంచి వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మీ తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఇద్దరికి కూడా ఈ అంబేద్కర్ జయంతి నాడున జై భీమ్ నగర్ ని మీకు అందించినందుకు వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారి 135వ జన్మదిన సంబరాలు ఎంతో గొప్పగా అన్ని దగ్గరలా జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న ఈ కాలనీకి జై భీమ్ నగర్ అని చెప్పి పేరు పెట్టి ఇక్కడ ఉన్న
పేద ప్రజలకి అందివ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు మేము పాటిస్తున్నాం అని చెప్పడం ఒకటే కాదు, అది ఆచరణలో పెట్టాలి, పేదల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదున్నా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఆయన బాటలో నడుస్తున్న మేమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నిరుపయోగంగా పడిపోయి ఉన్న ఈ 63 ప్లాట్లు 14 అంకణాల చొప్పున ఈ గ్రామంలో ఉన్న మీకందరికీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 63 ప్లాట్లతో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి పేదవాళ్ళు ఎవరైతే ఈ గ్రామంలో ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో అందరితో చర్చించి, నాయకులతో చర్చించి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా మేము చూసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. ఈ రోజు 63 ప్లాట్లు ఇచ్చారు, మిగతా మాకు రాలేదు అని ఎవరూ బాధపడకండి. రాని ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇళ్ల స్థలాలు తప్పకుండా వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. అదే విధంగా మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తూ సంక్షేమ పథకాలను సూపర్ హిట్ చేస్తూ అదే విధంగా అభివృద్ధి పనులకు కూడా మనకందరికీ కూడా బాటలు వేయడం జరిగింది. ఈ ముదువర్తి గ్రామంలో ఈ 22 నెలల్లో ఇరిగేషన్ తరఫున కాలువ పూడిక తీగ తొలగింపు పనులకు 6 లక్షలు, కాలువలకు గోడ నిర్మాణాలకు 9 లక్షలు, పెన్నా పొర్లకట్టుల మరమ్మతులకు 24 లక్షలు, ఎస్డిఆర్ నిధులు మొదట పంట కాలాల పూడిక తొలగింపు పనులు 10 లక్షలు, ఎఫ్టిఆర్ నీటి పారుదల కాలువలకు రక్షణ గోడలుగా 20 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులు 3.5 లక్షల, గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం కింద 12 లక్షలు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ కింద 3 లక్షలు, 18.5 లక్షలతో నీటి సంరక్షణ ఇవన్నీ కూడా అందివ్వడం జరిగింది. 22 నెలల్లో మొత్తం ఇరిగేషన్ పనులే 60 లక్షలు చేశాం. ఆర్డబ్ల్యూఎస్ పనులు 18.5 లక్షలు చేయడం జరిగింది. అదే కాకుండా ఆర్డిఎస్ఎస్ పథకం కింద కొత్త లైన్లు, కొత్త విద్యుత్ స్తంభాలు, పోల్స్, కండక్టర్లు కూడా ఏ పట్టా కార్యక్రమాలు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి చేత, అలాగే బీదా రవిచంద్ర గారి చేత ఇప్పించిపోతున్నాం. ఈ రోజు పట్టాలు కొన్ని ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ వచ్చి మీ అందరితో ఈ ఇల్లు మీరు ఎట్లా కట్టుకోవాలో దాని గురించి మాట్లాడేటప్పుడు తిరిగి మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.